గుడ్ మార్నింగ్. ఆత్మీయ అతిథులతో అనుభూతుల తరంగంలా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఉదయం రాగోదయంగా సరదా కబుర్లు ప్రవాహంగా మీ ముందుకొస్తున్న మీ అభిమాన ఉదయరాగం ఈరోజు మరింత అందంగా ముస్తాబైంది. మరి ఈనాటి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు తిథి నక్షత్ర వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంకి శుభారంభం చేద్దాం. రాజకీయ నాయకులుగా 7 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉందండి. ఒక సక్సెస్ఫుల్ మహిళా కాంగ్రెస్ నేతగా ఉన్న పేడాడ రమణీకుమారి గారు కాంగ్రెస్ పార్టీ నగర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారండి. మరి ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆవిడ మహిళా నాయకురాలుగా సక్సెస్ఫుల్గా తన కెరియర్ని అనేది లీడ్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి రమణీకుమారి గారు ఈరోజు మన ఉదయరాగానికి ఆత్మీయ అతిథిగా విచ్చేశారు. మరి నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలైన పేడాడ రమణీకుమారి గారు ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఆమెను రాజకీయాల వైపు మళ్లించింది. గృహిణిగా ఉన్న రమణీకుమారి గ్లోబల్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పేద ప్రజలకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను చేపట్టారు. ప్రజలకు మరింత విస్తృత సేవలు అందించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నుంచి తగిన గుర్తింపు లభించకపోవడంతో ఆ పార్టీని వీడారు. తరువాత చిరంజీవి పిలుపు మేరకు ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆమె కాంగ్రెస్లో చేరారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి సమర్థవంతంగా పనిచేస్తున్న పేడాడ రమణీకుమారి ఈనాటి మన ఉదయరాగం ఆత్మీయ అతిథి. రమణి గారు నమస్తే అండి. రమణి గారు, మీరు కాంగ్రెస్ పార్టీతో మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? అసలు రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించింది? నేను ఒక హౌస్ వైఫ్గానే ఉండేదాన్ని. మా హస్బెండ్ మర్చెంట్ నేవీ చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేసేవారు. ఆయనతో పాటు నేను సెయిలింగ్ చేశాను 8 years త్రూఅవుట్ వరల్డ్. దగ్గర 40 nations తిరిగాను. మా ఇద్దరు అబ్బాయిలతో కూడా కలిసి తిరిగాము. తర్వాత ఇంకా ఏదో చెయ్యాలి అని ఒక దీంతో నేను సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేదాన్ని. ఒక గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీని, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ స్టార్ట్ చేసి దాని ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, పబ్లిక్ శానిటేషన్ మీద, హెల్త్ మీద నేను శ్రీకాకుళం నుంచి ఎలమంచిలి వరకు దగ్గర 3 districts కవర్ చేస్తూ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేదాన్ని. ఆ యాక్టివిటీస్ చేస్తుండగా అంటే పబ్లిక్ నీడ్ ఏంటి అన్నది నాకు తెలిసింది. మనం ఎంత సర్వీస్ చేసినా వాళ్ళకి ఏంటి కావాలి అన్నది. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే చేయాలి అంటే కొంత పొలిటికల్ సపోర్ట్ ఉంటే అది ఈజీగా చేయగలం అనే ఒక ఉద్దేశంతో. అంటే నార్మల్గా సామాన్య ప్రజలకి ఏంటంటే కావాల్సింది ఒక రేషన్ కార్డు, ఒక పెన్షన్, ఒక లైట్లు వేయడం, వాళ్ళకి బేసిక్ నీడ్స్, మౌలిక సదుపాయాలు వాళ్ళకి కావాలి. అవి కల్పించాలి అంటే నేను చేసే సర్వీస్, నా సొంత డబ్బులతో చేసే సర్వీస్తో నేను అవన్నీ అందించలేను. సో నాకు ఒక పొలిటికల్ సపోర్ట్ అన్నది అవసరం. దానికోసం నేను అప్పుడు ఆ విధంగా రాజకీయాల్లోకి ఎంటర్ అవడం జరిగింది. మేడం, 2007లో కదా మీ రాజకీయ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. పిఆర్పితో స్టార్ట్ అయింది. అవునండి. పిఆర్పిలో స్టార్ట్ అయిన మీరు అది ఆ పిఆర్పి పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అప్పుడు దగ్గర నుంచి మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు. మరి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు కూడా. మరి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక మహిళా నాయకురాలికి అందాల్సిన సహాయ సహకారాలు అందుతున్నాయి? చాలా బాగా అండి. కాంగ్రెస్ పార్టీ అన్నది చాలా ఒక పెద్ద పార్టీ, నేషన్లో ఒక నేషనల్ పార్టీ. అటువంటి పార్టీలో అంతర్గత స్వతంత్రం అనేది చాలా ఎక్కువ కంపేర్ టు ప్రాంతీయ పార్టీలతో కంపేర్ చేసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆ ఫ్రీడమ్ అని ఉంది. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేశారు. మొన్న సార్వత్రిక ఎన్నికల్లో 2014లో కూడా ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇవ్వడం జరిగింది విశాఖపట్నంలో. అందులో నేను కూడా వెస్ట్ నుంచి కంటెస్ట్ చేశాను. సో ఐఎమ్ కంఫర్ట్ విత్ కాంగ్రెస్ పార్టీ. మేడం, ఒక మహిళగా రాజకీయాల్లోకి రావడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే మగాళ్ళు చేసినంతగా మనం వెళ్ళలేం ప్రజల్లోకి అనే ఒక అపోహ అయితే జనాల మధ్య ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, నేను రాజకీయాల వైపు వెళ్తాను అని అన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అబ్జెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? వద్దు నువ్వు చేయలేవు అని ఎవరైనా అన్నారా? యాక్చువల్గా పొలిటికల్ ఎంట్రీ మా ఫ్యామిలీ మెంబర్స్
సపోర్ట్తోనే నేను రావటం జరిగిందండి. ఓహో. నేను సర్వీసే నాకు ఇంట్రెస్ట్, మ్మ్. కానీ నాకు మా హస్బెండ్ కూడా గైడ్ చేసి దీనికి పొలిటికల్ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం బాగా చేయగలవు, ఇంకొంచెం అందుబాటులో ప్రజలకు ఉండగలవు అని చెప్పి తన సపోర్ట్తోనే నేను రావటం జరిగింది. పాలిటిక్స్ ఎంకరేజ్మెంట్ ఉంది, ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంది. పిల్లలు, మాది జాయింట్ ఫ్యామిలీ, పేరెంట్స్, మా సిస్టర్స్ అందరం కలిసి ఉంటాం. సో ఫ్యామిలీ విధంగా పూర్తి సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్తోనే నేను రావడం జరిగింది. ఓకే, మరి ఒక మహిళా నాయకురాలుగా అనేక సమస్యల మీద మహిళల తరఫున పోరాడుతున్నారు. మరి వాటికి సంబంధించి ఎన్ని విషయాలు, అంటే ఏవే విషయాల్లో పర్టికులర్గా చెప్పాలంటే మహిళల మీద జరుగుతున్న హింస కానివ్వండి, మద్యపాన నిషేధం కానివ్వండి, ఇవన్నీ వీటన్నిటి మీద మీరు అరుదైన పోరాటం చేస్తున్నారు. వీటికి సంబంధించిన రిజల్ట్ ఎలా ఉంటుంది మనం పోరాడిన తర్వాత? అంటే ఈరోజు రిజల్ట్ వెంటనే వస్తుందని మనం ఆశించకపోయినా మనం చేసిన పోరాటంలో తప్పకుండా ఏదో రోజు ఆ రిజల్ట్ వస్తుందండి. ఈరోజు మహిళల మీద చూస్తున్నాం. ఇంతవరకు ఎందుకంటే నిన్న తీసుకుంటే మనం విజయవాడలో ఒక ఎంఆర్ఓ మీద, ఒక ప్రజాప్రతినిధి వనజాక్షి గారి మీద, ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి ఒక 100 మందిని తీసుకుని 50 మందిని తీసుకుని వెళ్ళి దాడి చేయటం అన్నది మరి చాలా అమానుషం అండి. ఆవిడ కూడా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారినిగా ఉన్నారు ఆవిడ. అటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికే రక్షణ లేదు అంటే ఇంకా సామాన్య మహిళకి ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ? అలా ఉంది ప్రస్తుత పరిస్థితి. అంటే ఎలా ఉందంటే ఆ మార్పు అన్నది ఒక ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలని నేను అంటాను ఎప్పుడు కూడా. ఫ్యామిలీలో, కుటుంబంలో పిల్లల్ని మనం పెంచిన దగ్గర నుంచే, అంటే మగపిల్లని ఒకలాగా ఆడపిల్లని ఒకలాగా పెంచినట్టు కాకుండా ఇద్దరిని ఒకలాగా సొసైటీలో ఎలా బ్రతకాలి, ఎలా మెలగాలి, ఒక స్త్రీ యొక్క అవసరం ఏంటి, స్త్రీ అంటే భగవంతుడు అన్ని దగ్గరలో ఉండలేక ఇంటికి ఒక మహిళని ఇస్తాడు. అటువంటి మహిళ యొక్క అవసరం ఏంటి అన్నది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం నేర్పగలిగితే ఆ మార్పు అన్నది తప్పకుండా వస్తుంది. ఒక జనరేషన్ కాకపోయినా నెక్స్ట్ జనరేషన్కైనా తప్పకుండా వస్తుంది అన్నది నా ఆశ. ఓకే మేడం, మనకి 33% మహిళా రిజర్వేషన్ అంటున్నారు, మహిళా బిల్లులు అంటున్నారు. మరి ఇవేవి అంటే ప్రత్యక్షంగా వచ్చేసరికి ఇవేవి అవ్వడం లేదు. రిజర్వేషన్స్ కానివ్వండి, మహిళా బిల్లులు కానీ ఇవేవి పాస్ అవ్వడం లేదు. ఈ వివక్ష అనేది రాజకీయ పరంగా కూడా మహిళల మీద ఉందా? సమాజంలో వివక్ష అనేది మహిళల మీద ఎలాగూ ఉంది. అది రాజకీయ పార్టీలకు వచ్చేటప్పటికి అక్కడ ఎలా ఉంటుంది? అంటే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు కార్పొరేషన్స్ అవనివ్వండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవనివ్వండి, పంచాయతీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడాను 50% రిజర్వేషన్ అమలవుతోందండి ప్రస్తుతం. 33% ఇంకా ఉభయ సభల్లోకి వచ్చేసరికి అది ఇంకా బిల్లు పాస్ కాలేదు. లాస్ట్ టైం సోనియా గాంధీ గారు లాస్ట్ పార్లమెంట్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ పార్లమెంట్ సెషన్లో అది ప్రవేశపెట్టడం కూడా జరిగింది. కాకపోతే అమలు స్థాయికి రాలేదండి. ఎలా ఉందంటే ఇప్పుడు ఆ రిజర్వేషన్ వచ్చేసరికి కూడా ఎలా అవుతుందంటే పేరుకే లేడీ నిల్చోబెట్టడం, అంతా కూడా వెనకుండి భర్త చేయటం, అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అలా కాకుండా నేను చెప్పేది ఏంటంటే మహిళలే ఈరోజు మహిళలు చక్కగా చదువుకుంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే స్త్రీ పురుషుడి కంటే కూడా చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేయగలదండి ఏ పనైనాను. అంటే ఇంకో ఎవగేషన్ ఉండదు. కమిట్మెంట్తో, క్వాలిటీతో పని అవుట్పుట్ ఇవ్వగలిగే శక్తి ప్రతి మహిళకి ఉంది. అవకాశం మరి పురుషుల నుంచి రావాలి, ఆ నమ్మకం వాళ్ళకు ఉండాలి. ఆ విధంగా ప్రోత్సహించినప్పుడు స్త్రీ ఏదైనా సాధించగలుగుతుందండి. ఓకే మేడం, మీరు అన్నట్టు ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీటీసీలు కానీ భార్య పేరు, అంటే రిజర్వేషన్ పరంగా కొన్ని బెనిఫిట్స్ వస్తాయి కాబట్టి భార్య పేరు మెన్షన్ చేసి అధికారం మాత్రం భర్తలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి కాకుండా కొన్ని కఠినమైన మార్పులు తీసుకురావడం వల్ల కూడా మనం అది చేయొచ్చు అంటారా? తప్పకుండా ఓన్లీ మహిళలకే చెందేటట్టు తప్పకుండా చేయొచ్చు. ఈరోజు మహిళలు కూడా బాగా చదువుకున్న మహిళలే ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావడం కూడా జరుగుతుంది. వాళ్ళు ప్రతిదీ కూడా స్వతంత్రంగా చేసేటువంటి శక్తిని కూడా కలిగి ఉంటున్నారు. సో తప్పకుండా ఆ మార్పు వస్తుందండి. పెద్ద దూరం కూడా లేదు. ఈరోజు ఎంపీలు తీసుకోనండి, ఎమ్మెల్యేలు తీసుకోండి, చాలా ఎఫిషియెంట్గా చేస్తున్నారండి, చాలా చక్కగాను. తప్పకుండా వస్తుంది ఆ చేంజ్ అన్నది. మేడం, మరి మనం ఈ మద్యపానం, అంటే అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పక్షం మనకి ఎన్నికల హామీల్లో కొన్ని మహిళలకి సంబంధించిన కూడా ఇచ్చారు. మహిళలకి రిజర్వేషన్ ఇస్తామని, మహిళా బిల్లులు పాస్ చేస్తామని, మద్యపానం బెల్ట్ షాపులు నియంత్రిస్తామని, డ్వాక్రా రుణాలని, వీటన్నిటి మీద అధికార పార్టీ వెనుకబడినప్పుడు మీరు అలుపెరిగిన పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి సంబంధించి ఒడిదుడుకులు ఉంటాయి. మీకు కూడా కొన్ని అంటే బెదిరింపులు కానివ్వండి ఇట్లాంటివి వస్తూ ఉంటాయా? మీ మీద కూడా ప్రెషర్ ఉంటుందా? ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. అంటే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, అధికార పార్టీ టీడీపీ ఉందండి.
అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నామని మేము మాట్లాడటం కాదండి. ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఇంతవరకు ఒకటి కూడా నిర్వర్తించలేదండి. ఎస్పెషల్లీ దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు యువత, అటువంటి యువత నడ్డి విరిచేశారండి. రైతులు బాగుంటే దేశం పురోభివృద్ధి చెందుతుంది, మనకి ఆహార ఉత్పత్తులు వస్తాయి. అటువంటి రైతులు రుణమాఫీ చేయలేదు. ఉద్యోగాలు అన్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఉద్యోగం లేదు. ఉద్యోగం లేకపోతే కనీసం నిరుద్యోగ భృతి అన్నారు, అది కూడా ఇవ్వలేదు. అన్నిటికీ మించి మహిళలకండి మొన్న చాలా అనమాట ఆశతో ప్రతి మహిళ కూడా రుణమాఫీ జరిగిపోద్ది, మేమందరం డ్వాక్రా రుణమాఫీ జరిగిపోద్ది, మేమందరం ఫ్రీ అయిపోతాం, మా జీవితాలు బాగుపడతాయని ముక్త కంఠంతో ఏకపక్షంగా వేశారండి టీడీపీ పార్టీకి ఓట్లు అన్నది. కానీ ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ అయ్యి రిజల్ట్ వచ్చి సంవత్సరం గడిచింది, ఈ రోజు వరకు కూడా ఒక్క రుణమాఫీ జరగలేదు సరికదా. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా అడగటం జరిగిందండి, వీళ్ళు పెట్టినటువంటి హామీలను చూసి మీరు ఇవన్నీ ఆచరించలేరు, ఏ విధంగా ఇస్తున్నారు హామీలంటే. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంటన్నారంటే, నేను 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, 10 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నాకు ఎలా చేయాలన్న తెలుసు, నేను ఆర్థిక పరిస్థితులు నేను మేనేజ్ చేయగలను అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా ఆయనకి అటువంటి పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. మరి ఆ విషయంలో ఈరోజు మహిళలు నిజంగా అండి, నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి వాళ్ళతో పనిచేసినప్పుడు నాకు తెలుస్తోంది, చాలా కోపంగా ఉన్నారండి. రేపు మాకు వైజాగ్ కార్పొరేషన్ ఎలక్షన్ ఉంది. ఆ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే మాత్రం తప్పకుండా ప్రతి మహిళ కూడా ఆ నిర్ణయం తీసుకొని ఈసారి వాళ్ళ అంటే మేమేంటో అన్నది చూపిస్తారు తప్పకుండాను. ఓకే మేడం, మరి 1 ఇయర్ పాలనలో ఉన్న అధికార పక్షం ఏదైతే ఉందో దాని మీద అంటే వాళ్ళు ఏదైతే పనులు చేస్తామని చేయలేకపోయిన వ్యతిరేక భావం ఏదైతే ఉందో అధికార పక్షం మీద, దాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని రాబోయే ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తారనే నమ్మకం మీకుందా? చాలా తప్పకుండా అండి. నేను చెప్తున్నా కదండి, మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పనిచేసేటప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఎలా అంటే కక్కలేక మింగలేక పరిస్థితి అనమాట. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఎలక్షన్ అయ్యే వరకు అంటే ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాడాక బోడిమల్లన్న అన్నట్టుగాను, ఎలక్షన్ అయ్యే వరకు మహిళలే సర్వస్వం, మహిళలకు వచ్చేస్తాను, మహిళల్ని వ్యాపారవేత్తలు చేస్తాను, నా చదువుకున్న పిల్లలకు సైకిళ్ళు ఇస్తా ఉన్నారండి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి కనీసం. అందువల్ల ప్రజలు చాలా కోపంగా ఉన్నారు, నిరుద్యోగులు అయితే మరీ కోపంగా ఉన్నారు. ఎస్పెషల్లీ నిరుద్యోగులు వాళ్ళందరూ జీవన భృతి వస్తారనే ఒక ఆశతో వృత్తి అని చెప్పారు, జాబ్ వస్తుందన్నారు. ఏంటంటే ఇంకా ఎలా అంటే మా కళ్ళ ముందు కట్టినట్టు చూపించారనమాట. దాంతో ప్రతి ఒక్కరు నమ్మారు. కానీ ఈ రోజు రేపు పరిస్థితి అలా ఉండదండి. కార్పొరేషన్ లో మాత్రం నిజంగా చూస్తారు, వాళ్ళు ఎంతమంది మినిస్టర్లు వచ్చి కూర్చున్నా, ఎంత డబ్బులు పట్టుకుని కూర్చున్నా, ఏం చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మెజారిటీ కార్పొరేషన్ మేము సాధిస్తామండి. ఓకే, రాగోదయంగా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది. అలాంటి ప్రకృతి మనకు అందించిన అద్భుతం ఆయుర్వేదం. ఆ ఆయుర్వేదం అందించిన ఓ మంచి బహుమతి మీకోసం. నారాయణ చూర్ణం అనే చిక్కటి రసం అనేక వ్యాధులకు చక్కటి పరిష్కారం. త్రిఫల చూర్ణం, వాము పొడి, తేనె కలిపిన చిక్కటి రసంలో కాసిని నీళ్లు కలుపుకొని భోజనం తర్వాత 1 చెంచా తీసుకుంటే హెపటైటిస్, సిరోసిస్, కొలిస్టిస్టైసిస్ వంటి భయంకర ఉదర సంబంధ వ్యాధుల నుంచి దూరం అవ్వచ్చు. మేడం, మీరు ఒక మహిళా నాయకురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. మరి ఒక మహిళా నాయకురాలుగా మీరు మహిళలకి సంబంధించి ఎలాంటి రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు, లేదంటే ఎలాంటి చట్టాలు కావాలనుకుంటున్నారు, ఎలాంటి బిల్లులు వస్తే బాగుండు, మహిళలకి ఇంకా న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ మహిళల కోసం ఏదైతే స్థానిక సంస్థల్లో 50% అమలవుతుందో అది చాలండి, మాకు సరిపోతుంది. అలాగే చట్టసభల్లో కూడా మహిళలకి 33% రిజర్వేషన్ అనేది అమలైతే బాగుంటుంది. ఎక్కువ మంది మహిళలు అప్పుడు అకామిడేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక చట్టాలు, శాసనాలు అనేసరికి ఇప్పుడు ఏమీ లేదు. మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, యాసిడ్ దాడులు, ఇట్లాంటి వాటిని ముందు మనం అరికట్టగలిగితే చాలా వరకు మనం మహిళకి న్యాయం చేసినట్టే అండి. ఎప్పుడో గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజు స్వతంత్రం వచ్చిందని. పగలు కూడా నడవలేని పరిస్థితి ఈ రోజు మనకుంది. అది ఏదైనా అవనివ్వండి, ప్రేరేపణ టీవీలు అవనివ్వండి, సినిమాలు అవనివ్వండి, ఈ ఫేస్బుక్లు అవనివ్వండి, ఏదైనా వాట్సాప్ అవని, ఏదైనా కానీ మహిళల్ని ఎలా అంగన్వాడి బొమ్మలాగే చూస్తున్నారు తప్ప
మహిళని ఒక స్త్రీగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో స్త్రీకి ఉన్న గౌరవం అవనివ్వండి, స్థానం ఔన్నత్యం అవనివ్వండి, ఆ స్థానాన్ని మనం ఎక్కడ చూపించలేకపోతున్నాం. ఆ దిశగా ముందు మనం మార్పు అన్నది తీసుకొచ్చి చట్టాలు చేస్తే, ఎందువల్లంటే ఒకసారి తప్పు చేసిన వాడికి మళ్ళీ జీవితంలో రెండో వాడు చేయడానికి భయపడేటువంటి చట్ట శాసనం చేయాలి. వాళ్ళకి అటువంటి శిక్ష పడాలి. శిక్ష పడిన రోజు రెండో వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారండి. మేడం, కఠినమైన చట్టాలు అయితే మన దగ్గర ఉన్నాయి. కాకపోతే ఏటికేడాది మహిళల మీద ఈ దురాగతులు అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక నిర్భయ కేసు తీసుకుని నిర్భయ కేసు అంటే అది నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఇలాంటి అఘాయిత్యాలు అనేవి మహిళల మీద ఇంకా ఎక్కువైపోతున్నాయని చెప్పాలి. మరి అలాంటప్పుడు చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ చట్టాల్లో ఏవైతే శిక్షలు ఉన్నాయో అవి కఠినంగా అమలు చేయలేకపోతున్నారు. ఎందుకని వీటి మీద మీరు సంబంధించి ఎట్లాంటి పోరాటాలైనా మీరు ఫ్యూచర్లో చేసే అవకాశం ఉంది? తప్పకుండానండి. ఎందువల్లంటే చట్టం చేయటం, నేను అదే చెప్పాను, ముందు కూడా అదే అన్నాను, చట్టం చేయటం వేరు, దాన్ని ఆచరించడం వేరు. ఎటువంటి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకు లేకపోతే ఇంకో పెద్దవాళ్ళ కొడుకు హైలీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు వాళ్ళు తప్పులు చేసేటప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉపయోగించడానికి అవకాశం లేనటువంటి చట్టం ఉండాలి. అది నేను చెప్పేది. బయటకు వచ్చే అవకాశం లేకుండా అది అక్కడ ఎవరు అవనివ్వండి, నా కొడుకు అవనివ్వండి, మీ కొడుకు అవనివ్వండి, ఇంకొక కొడుకు అవనివ్వండి, అక్కడ తప్పు అన్నది జరిగింది కాబట్టి ఆ తప్పుకు శిక్ష పడినప్పుడు ఇంకొకరు వచ్చి అటువంటి తప్పు చేయడానికి సాహసించరు. ఇటువంటి నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని చేసినప్పటికీ కూడా ఈ శిక్ష అన్నది అమలు కానన్నాళ్ళు కూడాను ఇవి జరుగుతూనే ఉంటాయి. దానికి తగ్గ చర్యలు తీసుకోవాలి. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అధికారంలో ఉన్నాయో, ఈరోజు మహిళల కోసం మహిళలు వేసిన ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో అటువంటి మహిళలకి వీళ్ళు ఉన్నత స్థానంలో ఉంచేటువంటి పరిస్థితి, వాళ్ళని రక్షణ కల్పించేటువంటి పరిస్థితి, వాళ్ళ గురించి కేర్ తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు రావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే మేడం, మనకి అంటే మహిళలకు సంబంధించి డ్వాక్రా రుణాలు కానివ్వండి, లేదా కఠినమైన చట్టాలు, బిల్లులు, వీటన్నిటికీ సంబంధించి మీరు పోరాటాలు చేస్తున్నారు. అలాగే అధికార పార్టీ ఏదైతే ఉందో మద్యపాన బెల్ట్ షాపుల నియంత్రణకి సంబంధించి కూడా మీరు చాలా పోరాటాలు చేశారు. ఆ అధికార పక్షం అది నిలబెట్టుకోలేని పక్షం. మీరు సంపూర్ణ మద్యపానాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే బెల్ట్ షాపుల నియంత్రణ కోరుకుంటున్నారా? వీటి మీద మీరు ఎలాంటి పోరాటాలు ఇక ముందు చేయబోతున్నారు? యాక్చువల్గా మద్యపానం అన్నది చాలా వరకు దాన్ని నిషేధిస్తే అన్ని ఇటువంటి తప్పులు కూడా మాసిపోతాయండి. నిజంగా చెప్తున్నాను. దాన్ని నిషేధించడం అన్నది ఈరోజు పరిస్థితి మారిపోయింది. గవర్నమెంట్ మద్యపానం నుంచి వాళ్ళు కొంత అంటే లాభం ఏ విధంగా లబ్ధి పొందాలి, రెవెన్యూ జనరేట్ చేయాలన్నది ఆలోచిస్తున్నారు తప్ప దాన్ని నిషేధించాలి అనేటువంటి దిశగా ఆలోచన ఎవరు చేయటం లేదు. కనీసం మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనేది రెవెన్యూ, దాని మీదే కదా, ఎక్సైజ్ మీద జనరేట్ అవుతుంది, దాన్ని అవ్వదు కదా మేడం. ఇన్కమ్ సోర్స్ అంటే మాట చెప్తున్నానండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని 100 కోట్లు 1000 కోట్లు పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. ఎందుకండి ఆ రోజు అంత ప్రమాణ స్వీకారం? ఈరోజు రాజధాని కట్టడానికి మొదలు పెట్టారు. మంది 13 జిల్లాల రాజధాని నవ్యాంధ్రప్రదేశ్. 13 జిల్లాల రాజధానికి మీరు 1000 ఎకరాల్లో రాజధాని కట్టాల్సిన అవసరం లేదు. ముందు మీరు మన పరిపాలనా సౌలభ్యం కోసం మీరు రాజధానికి కావాల్సినవన్నీ కొన్ని బిల్డింగ్స్ అవి కట్టుకుని పరిపాలన స్టార్ట్ చేసి ప్రజలకు ఏం కావాలి, మౌలిక వసతులు, ఇళ్ళు, రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఏమంటే నలుగురు పెన్షన్ తీసేసి ఒకరికి 1000 రూపాయలు ఇవ్వడం గొప్ప విషయం అంటారా? ఇటువంటి ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టేసి 13 జిల్లాలకి 13 ఎయిర్పోర్ట్లటండి. దేనికండి? ఉన్న ఒక వైజాగ్ ఎయిర్పోర్ట్కే పూర్తిగా జనాలు రావటం లేదు, అన్ని సర్వీసులు తిరగటం లేదు, కనెక్టివిటీ పూర్తిగా లేరు. ఎంతమంది మనం ఉన్నటువంటి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు ఫ్లైట్ జర్నీని? ఎంతమంది ఎఫోర్డ్ చేయగలరు? మీరు ఉద్యోగాలు కల్పించండి. ముందు రైతులకు రుణాలు మాఫీ చేయండి, మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేయండి. చేసి తర్వాత రండి. అంటే మీరు దోచుకోవడమే సర్వంగానే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి తప్ప ఈరోజు 13 జిల్లాలకు 13 ఎయిర్పోర్ట్లు అవసరం లేదు. రాజమండ్రి ఎయిర్పోర్టు ఈ రోజు వరకు అసలు ఎక్కువ రన్ లేదండి. విజయవాడ ఎయిర్పోర్ట్ అలానే ఉంది, గంగవరం ఎయిర్పోర్ట్ అలానే ఉంది. సో ఇవన్నీ కూడా మీరు చేయకుండా ఎక్కడో శ్రీకాకుళంలో ఒక ఎయిర్పోర్టు, విజయనగరంలో ఎయిర్పోర్టు, ఎందుకండి? భూ కబ్జా చేయడం కోసం ఇదంతాను. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో కంపేర్ చేసుకుంటే రైల్లో ప్రయాణించే వాళ్ళు ఫ్లైట్లో ప్రయాణించేది తక్కువ సామాన్య ప్రజలు. ఎర్ర బస్సు వెళ్ళని మూల జాగాలో తీసుకువెళ్ళి ఎయిర్పోర్ట్ కడతామని తీసుకువెళ్ళి విజయనగరంలో చూపిస్తున్నారండి. వాళ్ళు గోల పెడుతున్నారు, మా ఏరియాకి ఎర్ర బస్సే రాదండి, మాకెందుకండి ఎయిర్పోర్ట్, మా భూములు లాక్కోవడానికి తప్పితే మేము చక్కగా పంట పండుతున్నటువంటి భూములను తీసుకువెళ్ళిపోయి మీరు ఎయిర్పోర్ట్లకు ఇచ్చేసి మీరు కబ్జా చేసేస్తే మా బ్రతుకులు ఏంటని అడుగుతున్నారు. అందువల్ల చెయ్యాలంటే చాలా చేయాల్సినవి ఉన్నాయి. తెలివైన అతను చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఒక విజన్ ఉంది, మన గుడ్ అడ్మినిస్ట్రేటర్ హీఈస్. వీఆర్
నిజంగా అతను అంటే మేము అభినందిస్తాం, అప్రిషియేటబుల్ పర్సన్ అతను. అటువంటి వ్యక్తి ఇంకొంచెం అంటే నేననేది మా సలహా ఏంటంటే ప్రజలకి అందుబాటులో ఉండండి, ప్రజలకు తగ్గ పనులు చేయండి, అంతే తప్ప మీ నాయకుల్ని మీ మంత్రుల్ని మీరందరూ కూడా స్థిరపడిపోయే పరిస్థితి. అంటే 10 ఏళ్ళు మేము అధికారంలో లేకుండా ఉన్నాము, ఈరోజు అధికారం వచ్చింది, ఇది మళ్ళీ వస్తుందో రాదో అనే భయంతో ఈరోజు ఏం చేసేయాలి, ఈ ఆకలి తీర్చుకునే పనులు మాత్రం చేసి చెడ్డైపోతారు ప్రజల్లో. ఇది మా హెచ్చరిక కూడాను. ఓకే, మరి ఒక పవర్ఫుల్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలుగా ఉన్న మీరు ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే, అంటే ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా కూడా లేదు రాష్ట్ర విభజన తర్వాత మనకి, సో మరి అలాంటి మీరు ఇంత పవర్ఫుల్ నేతగా ఉన్నారు, మహిళా నేతగా, మరి మీరు ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా, లేదంటే ఇతర పార్టీలు వైపు ఏమైనా మారే అవకాశం ఉందా? లేదండి, నేను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. అంటే రాష్ట్ర విభజన ఆ జరిగిన క్రమాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఒకసారి తీర్పిచ్చారు, ఆ తీర్పును మేము ఆహ్వానిస్తున్నాం. నాకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక ఒక నేతగా, ఒక మహిళా నేతగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. నన్ను గుర్తించి నాకు ఒక సీటు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. నేను మొన్న ఎలక్షన్లో కూడా పోటీ అంటే వెళ్ళిపోవటంలో ఏది మన చేతిలో ఉండదు, ఓడిపోయినప్పటికీ కూడా నేను ఇక్కడే కొనసాగుతాను. కాంగ్రెస్ పార్టీలో చాలా సౌకర్యంగా ఉన్నాను, కాంగ్రెస్తోనే కొనసాగుతాను. పేడాడ రమణి కుమారి గారు అంటే ఒక పవర్ఫుల్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలుగా అందరికీ తెలుసు. అలాగే ప్రజల తరపున ఎన్నో పోరాటాలు చేశారు, మహిళల కోసం కానివ్వండి, మహిళా హక్కుల కోసం కానివ్వండి. మరి అలాంటి ఒక పర్సనల్ లైఫ్కి ఎంత ప్రయారిటీ ఇస్తారు, అసలు రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? మగవాళ్ళు రాజకీయాల్లోకి రావడం వేరు, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రావడం వేరు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి. మరి అలాంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆవిడ ఫ్యామిలీకి ఎంత ప్రయారిటీ ఇస్తారు, లేదంటే ఆవిడ ఫ్రీ టైం ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తారు అన్నది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది, మాకు కూడా. మరి మీరు టైంని ఎలా మేనేజ్ చేసుకుంటారు, మీ ఫ్యామిలీతో ఎలా గడుపుతారు? ఫ్యామిలీతో అంటే మ్యాక్సిమం టైం ఫ్యామిలీతో గడుపుతామండి. రాజకీయం ఉంది, ఫ్యామిలీ టైం ఫ్యామిలీది. పిల్లలు ఇద్దరు కూడా నాకు BBA ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు నా పెద్ద అబ్బాయి. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్లో 40 మూవీస్లో చేయటం జరిగింది. ఇప్పుడు మొన్న లెజెండ్లో చిన్నప్పుడు బాలకృష్ణ చేశాడు, దానికి ముందు మిణుగురులు బ్లైండ్ రోల్ చేశాడు, అది ఆస్కార్ అవార్డ్స్ వరకు కూడా ఆ మూవీ వెళ్ళటం జరిగింది, నామినేట్ అయింది. ఇప్పుడు వందనం అని హీరోగా వస్తున్నాడు. సో నేను అంటే మార్నింగ్ 6 o'clock నా జర్నీ స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ 1 o'clock వరకు నేను కంటిన్యూ వర్క్ చేస్తూనే ఉంటానండి. నేను ఇతర ప్రజల కోసం పొలిటికల్ లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో ఫ్యామిలీ లైఫ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. రెండు బేరీస్ వేసుకుంటూనే వెళ్తాను. మా చిన్న అబ్బాయి ఇంటర్కి వచ్చాడు ఇప్పుడు, తను టెన్నిస్ ప్లేయర్, నేషనల్స్ ఆడతాడు. సో మార్నింగ్ నుంచి కూడా మాకు ట్రైన్ పరిగెడుతూనే ఉంటుంది. ఓవరాల్గా ఫ్యామిలీలో అందరూ సెలబ్రిటీస్ అయ్యారు. సో మరి అనిపిస్తుంది, ఇంకా అవ్వలేదు మేడం, అంటే దే ఆర్ ప్లానింగ్ ఫర్ దట్. అంటే వస్తారు అనుకుంటున్నాం, మరి వస్తారు రారు అన్నది మనం ఏది మన చేతిలో ఉండదు. ఫేట్ టైమ్ డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఆ దిశగా వర్క్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మరి మీ హస్బెండ్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? హస్బెండ్ నుంచి సపోర్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుందండి, లేకపోతే నేను ఇన్ని పనులు చేయలేను. ఆయన సపోర్ట్తోనే ముందుకు వెళ్తాను. మేడం, పిల్లలకి యూజువల్లీ ఫాదర్ ఊర్లో లేకపోయినా పర్వాలేదు, మేనేజ్ చేయొచ్చు, కానీ యాజ్ ఎ మదర్ వచ్చేసరికి ఎక్కువ డిపెండ్ అవుతారు. లేచిన దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, వచ్చేటప్పటికి మీరు ఇంట్లో కనిపించాలి, ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మరి మీ పిల్లలు ఎప్పుడు మీ మీద కంప్లైంట్స్ చేయలేదా, మమ్మీ మాతో టైం స్పెండ్ చేయట్లేదు అని అట్లా ఏమైనా? అంటే మాది జాయింట్ ఫ్యామిలీ, ఫాదర్ మదరు సిస్టర్స్ అందరూ ఇంట్లో ఉంటారు. అందువల్ల ఎక్కువ టైం నేను లేకపోయినా వాళ్ళందరూ దగ్గరలో అందుబాటులో ఉండేసరికి నా మీద డిపెండెన్సీ తక్కువ. సో ఉన్న టైంలో కూడా నేను వాళ్ళ కోసం వాళ్ళకి ఏమేమి ఏర్పాట్లు చేయాలో అవి చేసుకుని బయటకు వెళ్తాను. ఓకే, మరి ఒక సక్సెస్ఫుల్ మదర్గా, అంటే సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్గా, మరి ఒక సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్గా ఇలాగ విభిన్నమైన బాధ్యతలు మీరు నిర్వర్తిస్తున్నారు. మీరు టైం ఎట్లా మేనేజ్ చేసుకుంటారు? మీ షెడ్యూల్ ఎట్లా ఉంటుంది మేడం? షెడ్యూల్ అప్ టు మార్నింగ్ 9 వరకు ఇంట్లో నేను ఫ్యామిలీకి కేటాయిస్తాను. 9 తర్వాత బయటకు వచ్చి నేను ఈ ప్రజల వార్డులో తిరగడం అవనివ్వండి, కాన్స్టిట్యున్సీలో తిరగటం అవనివ్వండి, పార్టీ మీటింగ్స్ అవనివ్వండి, నాయకులతో కలవటం అవనివ్వండి, అప్ టు 1 o'clock 2 o'clock వరకు ఆ కార్యక్రమాల్లో ఉంటాను. మళ్ళీ 2 to 4, 5 ఇంట్లోనే ఉంటాను. 5 తర్వాత
ప్రజలు అంటే ఏమైనా మీటింగ్స్ లేకపోతే ఫంక్షన్స్ అటెండ్ అవటం, మళ్ళీ నైట్ 10 వరకు కూడా 10-11 వరకు కూడా బయట తిరుగుతూనే ఉంటాను. ఓకే. మరి మీ ఇలాంటి సక్సెస్ఫుల్ మహిళల్ని చూసిన తర్వాత కొంతమంది మహిళలు రాజకీయాల్లోకి రావాలనుకుంటే కనుక మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని రావాలనుకునే వాళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలు సూచనలు చేస్తారు? సలహా సూచనలు అంటే ఇప్పుడు చదువుకునే మా లేడీస్ పాలిటిక్స్లోకి ఎక్కువ మంది వస్తే ఇంకొంచెం సమాజానికి ఉపయోగపడుతున్నారండి. ఎందువల్లంటే వాళ్ళకు ఒక అవగాహనతో వస్తారు. సమస్యలు ఏంటి అన్న సమస్యల మీద అవగాహన అవనివ్వండి, దాని మీద పోరాటం చేసే దిశగా అవనివ్వండి, వాళ్ళు ఒక నాలెడ్జ్తో ఉంటారు. నేను ఆహ్వానిస్తున్నాను ఎక్కువ మంది మహిళలు, ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలని. అలా అని చదువుకోలేని వాళ్ళు రాకూడదని కాదండి, వాళ్ళకు కూడా పనిచేసే ఓపిక, ఇంట్రెస్ట్ ఇది ఉన్నప్పుడు అందరితో మింగిల్ అవ్వాలి కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మినిమం క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాగే చెయ్యాలనే దృక్పథం ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎక్కువ మంది వస్తే బాగుంటుందండి. మహిళలు ఎక్కువ మంది వస్తే అది అంటే కలర్ఫుల్గానే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా ఇప్పుడు ఒక మహిళ షేర్ చేసుకోగలుగుతారు, కష్టం అనివ్వండి, చెప్పగలుగుతారు ప్రాబ్లమ్స్ అవిను. ఆ దిశగా బాగుంటుంది. నేను మహిళలు రావాలని ఆహ్వానిస్తాను. ఓకే. మరి రమణి కుమారి గారిని అయితే మేము ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనుకుంటున్నాం. మరి అలాగే రమణి కుమారి గారికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. నేను ఈ పదవి అయితే బాగా అంటే ఉన్న వాళ్ళకన్నా నేను బాధ్యతగా చేయగలను, లేదంటే నేను ఈ పదవి చేస్తే బాగుండు, అట్లాంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్ మీకు ఏమైనా ఉన్నాయా అండి? ఏమైనా పదవులు కానీ? పదవి అన్నది మనం డ్రీమ్ చేసుకుంటే రాదండి, అదే టైం విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. కాకపోతే నేను సర్వీస్ చేయడానికి ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. పదవి అన్నది ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. దానికోసం నేను వెయిట్ చేయను. స్వచ్ఛందంగా కూడా ఒక స్వచ్ఛంద సేవా సంస్థని మీరు రన్ చేయడం కూడా జరుగుతుంది కదండి, మరి దానికి ఎప్పుడు టైం స్పేర్ చేస్తాను? నేను ఈ పొలిటికల్ టైము వచ్చి చేసేటప్పుడు దాన్ని కూడా చేస్తాను అండి. నేనైతే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా యాక్టివిటీస్ చేస్తున్నాను. లేడీస్కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు స్వచ్ఛందంగా డిపెండెన్సీ పోవాలి, ఎక్కువ యాక్టివిటీస్ చేస్తాను. ఇప్పటికీ నేను లేడీస్కి టైలరింగ్ అని, కొవ్వొత్తుల క్యాండిల్ మేకింగ్ అని, అలాగే పికిల్స్ మేకింగ్, దాన్ని అమ్ముకోవటం బజార్లో, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నేను ఎక్కడండి శ్రీకాకుళం నుంచి యలమంచిల వరకు యాక్టివిటీస్, ఆనందపురంలో ఒక 10 విలేజెస్ మేము అడాప్ట్ చేసుకొని కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసామండి. ఏంటంటే పల్లెకి దగ్గరగా ఉన్నారు, విశాఖపట్నానికి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఇంకా పల్లెటూరు వాతావరణం. ఈవెన్ వాళ్ళు పండించినటువంటి కూరగాయలు కూడా వాళ్ళు తినే పరిస్థితి ఉండదండి. వీళ్ళు అమ్మేస్తారు, వీళ్ళు ఎంతసేపు ఉల్లిపాయ గింజన్నం తిన్నాం. అటువంటి వాళ్ళని కూడా హెల్త్ పరంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మీ పాలు, మీ కూరలు మీరు తినాలని, తిన్నంత తిని తర్వాత బయటికి అమ్మాలి, అలా ఎడ్యుకేట్ చేస్తూ మేము మా యాక్టివిటీస్ చేస్తూ ఉంటామండి. అలాగే నేను ఎయిడ్స్ రోగులతో కూడా వాళ్ళకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి, ఎయిడ్స్ డైరెక్ట్గా వచ్చేది కాదు, మీరు వాళ్ళతో కలిసి తిరగవచ్చు, వాళ్ళతో కలిసి మీరు బ్రతకొచ్చు అని చెప్పి అవేర్నెస్ క్యాంప్స్ అన్నది మేము కండక్ట్ చేస్తాం. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇలాంటివన్నీ కూడా. అందము ప్లస్ తెలివితేటలు, అలాగే కొంచెం సమాజానికి ఏదైనా చేయాలనే సేవాభావం అన్నీ కలిపితే కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలండి పేడాడ రమణి కుమారి గారు. మరి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మన కోసం వచ్చారు. మహిళల కోసం ఎలాంటి పోరాటాలు చేస్తారు, ఇక ముందు అసలు మహిళల కోసం ఎలాంటి చట్టాలు రావాలి, ఆ చట్టాలు ఎంత కఠినంగా అమలు చేయాలి, తదితర విషయాలన్నీ ఎంతో చక్కగా చెప్పారండి. మళ్ళీ అలాగే ఒక సక్సెస్ఫుల్ మదర్గా కూడా ఆమె ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి అప్కమింగ్ హీరోగా మనం చూడబోతున్నాం. అలాగే వాళ్ళ చిన్న అబ్బాయి టెన్నిస్ ప్లేయర్, నేషనల్ వైడ్ టెన్నిస్ ప్లేయర్గా తను రాణించబోతున్నాడు. మరి ఇంత సక్సెస్ఫుల్ మదర్గా ఉన్నారు, అలాగే సక్సెస్ఫుల్ నాయకురాలుగా కూడా ఉన్నారు. మరి రమణి కుమారి గారికి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ఏం లేదని చెప్పారండి. అధిష్టానం ఏదైతే ఇస్తుందో అది బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని చెప్తున్నారు. మరి లాంటి రమణి కుమారి గారు రాజకీయ పరంగా మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆవిడ సేవలు ఇలాగే కొనసాగాలని, మన మధ్య ఆవిడ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రమణి గారు, మరొకసారి మీకు మరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మంచి మాటలను అందిస్తున్న ఆనిముత్యాల్ని ఇప్పుడు చూద్దాం. కష్టమైన పనిని పెనుగులాడి అనుభవంతో, భక్తితో, ధైర్యంతో విడవకుండా ప్రయత్నించి సాధించవచ్చు. శామ్యూల్ జాన్సన్. విశిష్ట అతిథులతో విభిన్నంగా కొనసాగుతున్న ఈనాటి ఉదయరాగం వీక్షించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.